వైఎస్ఆర్ లక్పతి పథకానికి నకలు పథకంగా బంగారు తల్లి పథకాన్ని కిరణ్ ప్రవేశపెట్టారని విమర్శించారు షర్మిల. లక్పతి పథకం కింద అమ్మాయికి 18 సంవత్సరాలు నిండితే ₹1,00,000 ఇస్తామన్నాడు రాజశేఖర రెడ్డి గారు. కిరణ్ కుమార్ రెడ్డి గారేమో ఇంటర్ చదివాక 50,000, డిగ్రీ చదివాక అంటే 21 సంవత్సరాలు వచ్చిన తర్వాత ₹1,00,000 ఇస్తామని ఈయన బంగారు తల్లి అని ఇంకొక పథకం పెట్టారు. ఇది నకలు పథకమే కాదు, ఇది నకిలీ పథకం అని ఆయన కేబినెట్ లో వాళ్ళే చెబుతున్నారంటే ఇక నేను దాని గురించి చెప్పడానికి ఏ అవసరమూ లేదు. అన్ని ఛార్జీలు పెంచే పథకం కింద సీఎం కిరణ్ ఎరువుల ధరలను 300% నుంచి 800% వరకు పెంచారన్నారు. గ్యాస్ ధరను 305 నుంచి ₹450 వరకు పెంచారని విమర్శించారు. ఆర్టీసీ ధరలను 3 సార్లు పెంచారని తెలిపారు. మున్సిపల్ ట్యాక్సుల నుంచి వ్యాట్ వరకు అన్ని పెంచారని చెప్పారు. కరెంటు ఛార్జీలను 30,000 కోట్ల రూపాయల వరకు పెంచి ప్రజలకు షాక్ ఇచ్చారన్నారు. ఇంకో పథకం కూడా బ్రహ్మాండంగా అమలు చేస్తున్నాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు. దాని పేరు రాజశేఖర రెడ్డి గారి పథకాలకు తూట్లు పెట్టే పథకం. ఈ పథకం కింద రాజశేఖర రెడ్డి గారు తలపెట్టిన జలయోజన ప్రాజెక్టులన్నీ అట్టకెక్కించారు. రాజశేఖర రెడ్డి గారు తలపెట్టిన పోలవరం ప్రాజెక్ట్ అయితే 7,20,000 ఎకరాలకు నీళ్లిచ్చే ప్రాజెక్ట్ అది. 60 సంవత్సరాలుగా ఏ ముఖ్యమంత్రి దాన్ని చేయడానికి సాహసించలేదు. ఒక్క రాజశేఖర రెడ్డి గారు మాత్రమే అది చేయాలి అని పట్టుబట్టి 20 గ్యారెంటీలు తీసుకొచ్చి 3,300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 38% పనులు ఆయన బ్రతికుండగానే పూర్తి చేశాడు. కానీ ఈ కిరణ్ కుమార్ రెడ్డి గారి సర్కారు రాజశేఖర రెడ్డి గారు పోయిన తర్వాత ఒక్క అడుగు కూడా పోలవరం ప్రాజెక్ట్ లో ముందుకు వెళ్ళలేకపోయింది. రాష్ట్ర ప్రజలంటే వైఎస్ఆర్ కు ఎంతో ప్రేమ అని తెలిపారు షర్మిల. ప్రతి క్షణం ప్రజల గురించి ఆలోచించేవారన్నారు. రాజశేఖర రెడ్డి గారు నిజంగానే మన రాష్ట్ర ప్రజలను మనస్ఫూర్తిగా ప్రేమించాడు కనుకనే అద్భుతమైన పథకాలు ఆయన గుండెల్లో నుంచి పుట్టాయి. రాజశేఖర రెడ్డి గారు మనస్ఫూర్తిగా మన రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలి అని తప్పించాడు కనుకనే చిత్తశుద్ధితో ఆ పథకాలని అమలు చేసి చూపించాడు. కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలుసుకోవాలి, పథకాలకు పేర్లు మారుస్తే సరిపోదు, పథకాలను కాపీ కొడితే సరిపోదు, పథకాలకు పబ్లిసిటీ ఇచ్చుకుంటే సరిపోదు. పథకాలు అమలు కావాలి అంటే చిత్తశుద్ధి ఉండాలి. మరో ప్రజా ప్రస్థానం ఇడుపులపాయలో ప్రారంభమైన క్షణంలో మనసుకు చాలా కష్టంగా ఉందని వైఎస్ విజయమ్మ చెప్పారు. వైఎస్ఆర్ ప్రజల మధ్యలో లేరు. ఉన్న 2 బిడ్డల్లో ఒక బిడ్డ జైల్లో ఉన్నారు. ఒక బిడ్డను మీ దగ్గరకు పంపడం జరుగుతుందని తాను అన్న మాటలను కాకరపల్లిలో వేలాది మంది జనం సాక్షిగా గుర్తు చేసుకున్నారు. రాజశేఖర రెడ్డి గారికి చాలా ముద్దుల బిడ్డ షర్మిలమ్మ చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు. ఆ బిడ్డను రోడ్డు మీదకి పెట్టినప్పుడు చాలా బాధ అనిపించింది, చాలా కష్టం అనిపించింది. కానీ మీ అందరి ప్రేమ, మీ అందరి అభిమానం, మీ అందరి ఆత్మీయత, ఆ బిడ్డను మీరు దగ్గర చేర్చుకున్నందుకు మీకందరికి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నా. తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గం పాతకుట్టం గ్రామాన్ని సందర్శించారు. రాష్ట్రంలోని పాతకుట్టం గ్రామానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇక్కడ కొయ్యలతో అందమైన బొమ్మలు తయారు చేస్తారు. బొమ్మలైతే అందంగా ఉంటాయి, కానీ వాటిని తయారు చేసే తమ బతుకులు మాత్రం ఛిద్రం అంటున్నారు తయారీదారులు. ఇప్పుడు మిగిలింది 30 కుటుంబాలు, 50 కుటుంబాలు మాత్రమే ఇప్పుడు ఈ పని చేయడానికి అవుతుందండి. ఎందుకంటే ప్రతిది కూడా రేట్లు పెరిగిపోతున్నాయండి. అన్ని రేట్లు పెరిగిపోయినప్పుడు ఇది రేటు పెరగకపోవడం వల్ల మా కుటుంబాలు చాలా పేద స్థితిలోకి వచ్చేసినాయండి. పిల్లల్ని కూడా చదివించగలని స్థితిలో ఉన్నామన్నమాట. ఇది గవర్నమెంట్ కి ఎన్నిసార్లు మేము ఇన్ఫార్మ్ చేస్తున్నా వాళ్ళు ఎవరు కూడా మాకు అంగీకరించడం, మా మొరని వింటలేదండి, పట్టించుకోలేదన్నమాట. గిట్టుబాటు అయితే అసలు అవ్వట్లేదండి. మాకు పెట్టుబడి ఎక్కువ, లాభం తక్కువండి. కానీ ఇంకెక్కడికి వెళ్ళలేకపోతున్నాం కాబట్టి ఇంటి దగ్గర మా మగవాళ్ళు బయటకు వెళ్ళిపోయిన ఆడవాళ్ళు చేసుకుంటున్నామండి ఈ పని అని చెప్పామండి. చెప్తే మీకు మంచి రోజులు వస్తాయమ్మా, జగన్ అని బయటకు వచ్చేస్తాడు, మీకు మంచి రోజులు వస్తాయి, బాధపడకండి అని చెప్పారండి. జగన్ గారే రావాలండి. జగనన్న వస్తే వైఎస్ఆర్ లా తమకు సాయం చేస్తారనే ఆశ ఉందంటున్నారు కొయ్య బొమ్మల తయారీదారులు.